అని చెప్పిన తరువాత లబ్ధ్వా ద్రవ్యమయీం, ద్రవ్యంతో చేసినటువంటి అర్చాం విగ్రహాన్ని లబ్ధ్వా సంపాదించు. అది ఎలా దేంతో అంటే క్షితి అంబు ఆదిషు, అక్కడ భూమి నీరు మొదలైనటువంటి వాటితో కానీ అర్చయేత్ పూజించవలను. అంటే నీటి క్షితి అంటే భూమితో, అంటే మట్టితో కానీ రాతితో కానీ లేకపోతే రకరకాలైనటువంటి ఆ లోహాలతో కానీ వాటితో చేసేటువంటి ఆ అర్చ విగ్రహాన్ని అర్చయేత్ పూజించవలను. తరువాత అలా పూజిస్తూ ఉండేటువంటి సమయంలో నీ మనసు మాత్రం అభృత ఆత్మ, నీ మనసుని మాత్రం స్థిరంగా పెట్టుకో, అటు ఇటు వెళ్ళిపోనివ్వకు. ఆ విగ్రహాన్ని తయారు చేసుకున్న మట్టితో తయారు పెట్టుకున్నాం అనుకో, అడుగులో నీకేం జరుగుతుంది? మంచి మట్టి దొరుకుతుంటుంది, రకరకాలైనటువంటి రంగులతో ఉండేటువంటి మట్టి దొరుకుతుంది. ఆ మట్టితో ఇప్పుడు విగ్రహాన్ని చూసావుగా, నీకు అన్ని రకాలైనటువంటి కళలను కూడా ఆయన ప్రసాదించాడుగా. నువ్వు అద్భుతంగా విగ్రహాన్ని నువ్వు హాయిగా ఎంత ఎత్తు కావలసి అంత ఎత్తుగా నువ్వు కూర్చుని ఆరాధించుకునేటువంటి విధంగా విగ్రహాన్ని తయారు చేసుకుని దానికి మంచి ఆకులతోనో లేకపోతే మంచి మంచి దారాలతోనూ, పట్టు దారాలు, అక్కడ పట్టు పురుగులతో ఉండేటువంటి దారాలతోనూ నీకు ఏం కావాలంటే ఆ విధంగా ఆ విగ్రహాన్ని తయారు చేసుకుని అభృతాత్మ అలా తయారు చేస్తున్నప్పుడు నీ మనసంతా కూడా ఆ విగ్రహం మీదే ఉండాలి. నువ్వు తెచ్చినటువంటి పదార్థాలు శుభ్రంగా శుచిగా ఉండాలి. అలాగ తయారు చేసుకున్న తరువాత అభృతాత్మ మనసుని ఇటు అటు పోనివ్వకుండా ముని మననశీలుడివై ఉండు. ఇంద్రియాలను అటు అటు పోనివ్వకు, మననం చేస్తూ ఉండు. ఏం మననం చేయాలి? ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని దానిని మననం చేసుకుంటూ శాంతంగా యతవాక్ నీ వాగింద్రియాన్ని ఇంకేమీ మాట్లాడకు, ఇంకేమీ మాట్లాడకుండా ఒక్క వాసుదేవ మంత్రాన్ని మాత్రమే, ఆ వాగ్ ఇంద్రియాల్లో వాసుదేవ మంత్రం తప్ప మరి ఏమీ లేకుండా ఉంటూ నీవు ఈ అర్చనని నువ్వు చేస్తూ ఉండు. చేసిన తర్వాత కాసేపు చేస్తావు కదా, కొంత 1 గంట 2 గంటలో 3 గంటలో చేస్తావు. ఈ లోపల నీకు ఏదైనా ఆకలి ఏదో వేస్తుంది, పిల్లవాడు కాబట్టి ఆకలి వేస్తుంది, ఎవరికైనా ఆకలి వేస్తుంది కాబట్టి మిత వన్యభుక్. తర్వాత మితంగా ఆ వనంలో దొరికేటువంటి పళ్ళు గింజలు, తర్వాత చిన్న చిన్న దుంపలు ఇటువంటివి ఏవో దొరుకుతాయి కదా, అవి వాటిని మిత వన్యభుక్, మితంగా మరీ ఎక్కువగా తినేసామనుకో అప్పుడు ఏమవుతుందంటే కడుపులో అది ఆ క్రియ మొదలైంది అంటే అప్పుడు ఏమవుతుంది? ఓ నిద్ర రావడమో లేకపోతే ఏదోలా ఉండడమో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మితంగా నీ దృష్టి అంతా కూడా పరమాత్మ మీదే ఉండాలి. ఆ తర్వాత మితముగా కందమూలాల్ని నువ్వు చేస్తూ ఉండాలి. ఇలాగా నువ్వు చేస్తూ ఉన్నావు, బాగానే ఉంది స్వామి. ఆ తర్వాత మిగతా టైం అంతా ఏం చేయాలని అడుగుతావేమో అబ్బాయి. స్వేచ్ఛావతార చరితైరచించ నిజమాయయా కరిష్యత్తు తమ శ్లోకస్తధ్యాయేద్ధృతయంగమం. ఉత్తమ శ్లోకమైనటువంటి అంటే ఉత్తమమైనటువంటి కీర్తి కలిగినటువంటి భగవానుడు ఏం చేస్తూ ఉంటాడంటే, రే అబ్బాయి మీ అమ్మ చెప్పే ఉంటుంది కదా, ఏదో వరాహావతారం ఎత్తాడు, మీనావతారం ఎత్తాడు, కూర్మావతారం ఎత్తాడు, తర్వాత ఏమో ఇంకా ముందులోనేమో రామావతారం, కృష్ణావతారం ఎత్తాడు, 21 ఏకవింశతి అవతారాలతో వచ్చాడు అని చెప్పి మీ అమ్మ నీకు సునీతి కదా ఎన్నో కథలు చెప్పే ఉంటుంది కదా. ఒక్కసారి ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత నువ్వు మామూలుగా ఏ సెల్ ఫోను, యూట్యూబో లేకపోతే టీవీలో లేకపోతే ఫోనుల్లో ఫ్రెండ్స్తో పనికిరాని మాటలో ఇవన్నీ మానేసేసి ఏం చేయాలంటే అచించ నిజమాయా, తన ఎవరి ఊహకి అందనటువంటి తన మాయాశక్తి ఉందిరా అబ్బాయి ఆ శ్రీహరికి. ఏం చేస్తాడంటే స్వయిచ్ఛ అవతార చరితై, తన ఏం కావాలనుకుంటే ఆ వచ్చేటువంటి తన యొక్క ఇచ్ఛ, తన ఇష్టం ప్రకారం అవతార చరితై, తను అవతారాలు ధరిస్తూ ఉంటాడు. అవతారము అంటే కిందకి దిగి వచ్చుట అని అర్థం. అటువంటి అవతారాలు ధరించి వచ్చినటువంటి ఆయన యొక్క హృదయంగమం, చాలా హృదయానికి హత్తుకునేటువంటి చేష్టలు చేస్తూ ఉంటాడు ఆయన.
అటువంటి చేష్టల్ని కరిష్యతి చేస్తూ ఉండేటువంటి తత్ ఆ యొక్క అవతారాన్ని ధ్యాయేత్ ధ్యానించవలెను అని ఈయన చెప్పాడు. చెప్పిన తరువాత ఇంకా ఏం చేయాలి అనేటువంటి విశేషాన్ని నారద మహర్షి ధ్రువుడికి ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని రేపటి కార్యక్రమంలో మళ్ళీ చూద్దాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, నారద మహర్షి ఆ చిన్నపిల్లవాడైనటువంటి ధ్రువుడికి శ్రీమన్నారాయణుడి యొక్క ఆ మహత్తరమైనటువంటి సాకార రూపమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఆయన ఉపదేశాత్మకంగా ఆ సాకార రూపం ఎలా ఉంటుందో అనేటువంటి విశేషాన్ని ఆ ధ్రువుడు ముందు ఆ ప్రత్యక్షం చేయించాడయ్యా. చేయించిన తరువాత అదే ఆ సాకార రూపం అంతా కూడా ఎదురుగా కనిపిస్తున్నటువంటి ధ్రువుడి లోపలికి ప్రవేశించి హృదయంలోకి తిరిగిపోయి ఆ ధ్రువుడి యొక్క హృదయంలో ఆ సాకార రూపం నిలబడిపోయింది. అలా నిలబడిపోయినటువంటి సాకార రూపాన్ని ఏ విధంగా ఆరాధన చేయాలి, ఏ విధంగా దాన్ని పూజించాలి అనేటువంటి విశేషాలని ధ్రువుడికి సాక్షాత్తు మహర్షి అయినటువంటి త్రిలోక సంచార అయినటువంటి పరమభక్తుడైనటువంటి నారద మహర్షి ఆ ధ్రువుడికి ఉపదేశించాడు అని చెప్పి దీనినే పోతన గారు ఆ మహత్తరమైనటువంటి ఆ స్వరూపాన్ని ఏ విధంగా మనకి అందించారో ఒకసారి చూసి ముందుకెళ్దాం. ఆశ్రిత సత్ప్రసాదాభిముఖుండు యుద్ధ ప్రసన్ననానేక్షణుండు సురుచిర నాసుండు శుభ్రూయుగుండు నుసుకో సుఖపోలతలుండు సుందరుండు. ఆయన చాలా సుందరుడయ్యా. మంచి అచ్చమైనటువంటి ముక్కు భలే ఉంటుంది. తర్వాత మంచి అందమైనటువంటి కనుబొమ్మలతో ఉన్నాడు. ఆయన చూస్తూ ఉంటే ఆయన కోసం వచ్చినటువంటి ఆశ్రితులను అందరినీ కూడా అలా అనుగ్రహించేటువంటి వాడు. హరి నీల శోభిత సంశోభితాంగుండు. ఆ హరి నల్లనైనటువంటి అవయవాలతో బ్రహ్మాండంగా వెలిగిపోతూ ఉన్నాడు. తరుణుండు నవ యవ్వనుండు అరుణావలోకనోష్ఠాదరుండు. ఆ పెదాలు కూడా మంచి ఎర్రగా ఉన్నాయి. కళ్ళు చివరలు కూడా ఎర్రనైనటువంటి రంగుతో ఉన్నాయి. ఆయన్ని చూస్తూ ఉంటే కరుణా సముద్రుండు పురుషార్థ నిధియును. కరుణా సముద్రుడు ఒక అద్భుతమైనటువంటి కరుణ అనేటువంటి సముద్ర కెరటం మన మీదకు వస్తున్నట్టుగా ఆ రూపంలో నుంచి తెల్లనైనటువంటి ఆయన యొక్క కరుణ అనేటువంటి కెరటం వచ్చేసేసి ఆ భక్తుడిని ముంచేస్తూ ఉంటుందయ్యా. అలా ఉండేటువంటి వాడు పురుషార్థ నిధియు. సముద్రంలో నిధులు ఉంటాయి కాబట్టి ఆయన ఇచ్చేటువంటి నిధులు ఏమిటి పట్టుకొచ్చేస్తాడంటే పురుషార్థాలు, ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి పురుషార్థాలకి నిధి ఆయన ప్రణతాశ్రయుండు శోభనకరుండు. ఎవరైతే ఆయన నమస్కరిస్తూ ఉంటారో ఆ నమస్కరిస్తూ ఉండేటువంటి వాళ్లకు ఈయన ఆశ్రయమైనటువంటి వాడు. అటువంటి వాడు శోభనకరుండు. ఆ చూసేటువంటి వాళ్ళందరికీ కూడా శోభనాలు కలిగించేటువంటి వాడు. లలిత శ్రీవత్స లక్షణ లక్షితుండు. లలితమైనటువంటి చాలా మృదువైనటువంటి మనోహరమైనటువంటి శ్రీవత్సము అనేటువంటి పుట్టుమచ్చతేత ఉన్నటువంటి వాడు. సర్వలోక శరణ్యుండు సర్వసాక్షి. అన్ని లోకాలలో ఉండేటువంటి వాళ్ళందరూ శరణం ప్రభో పాహిమాం పాహిమాం అని చెప్పేసేసి ఆ ఎదురుగా నిలబడినటువంటి ఆ శ్రీమన్నారాయణ్ణి శరణు వేడుతూ ఉండేటువంటి దృశ్యాన్ని కూడా ఆయన నారద మహర్షి ధ్రువుడికి చూపించాడు. సర్వసాక్షి, మొత్తం సమస్తమైనటువంటి విశ్వాలన్నీ కూడా తన ముందు ఉంటే వాటినన్నిటినీ కూడా సాక్షి రూపంగా చూసేటువంటి వాడు. పురుష లక్షణయుక్తుండు పుణ్యశాలి అసిత మేఘ నిభశ్యాముడు అవ్యయుండు. అవ్యయుడైనటువంటి వాడు, అసిత నల్లనైనటువంటి మేఘం లాంటి రంగు కలిగినటువంటి వాడు. ఆయన ఎలా ఉన్నాడు అంటే హార కిరీట కేయూర కంకణ ఘన భూషణుండు ఆశ్రిత పోషణుండు. మంచి బ్రహ్మాండమైనటువంటి హారాలు వేసుకున్నాడు, మంచి కిరీటం ఉంది, కంకణాలు ధరించాడు. తర్వాత అనేక రకాలైనటువంటి ఆభరణాలతో మిలమిల మెరిసిపోతూ ఉండేటువంటి వాడు. ఆయన నడ్డికి లలిత కాంచీ కలాప శోభిత కటి మండలుండు అంచిత కుండలుండు.
మకర ధ్వజాలు అంటే ఆ మకర కుండలాలు ధరిస్తూ ఆ మకర కుండలాల్లో ఉండేటువంటి ఆ వజ్రాల మణుల మాణిక్యాల కాంతి ఆ నల్లనైనటువంటి స్వరూపం మీద పడుతూ ఉంటే ఆ కపోలాలన్నీ కూడా బ్రహ్మాండంగా వెలిగిపోతూ ఉంటే ఆ వెలుగంతా కూడా వ్యాపించిపోతుంది ధ్రువుడి యొక్క హృదయంలోనూ. వినేటువంటి వాళ్ళు, చూసేటువంటి వాళ్ళు, భావన చేసేటువంటి వాళ్ళలో కూడా ఆ వెలుగు నిండిపోతూ ఉందయ్యా. ఆయన మెడ మీద మహనీయ కౌస్తుభమణి ఘృణి చారు గ్రైవేయకుండానందదాయకుండు. మహనీయమైనటువంటి కౌస్తుభమణిని మెడలో ఆయన ధరించాడు. పెద్ద మణి ఉంటుంది అది. అలా ఉండేటువంటి ఆ రూపాన్ని చూస్తూ ఉంటే చూసేటువంటి వాళ్ళందరికీ కూడా ఆనందదాయకుండు, మహత్తరమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయన. సలలిత ఘన శంఖ చక్ర గద పద్మహస్తుండు భువన ప్రశస్తుడజుడు. ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో గద, ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో పద్మం పట్టుకుని చతుర్భుజావతారంలో ఉండేటువంటి ఆయన నవ్య పీతాంబరుండు, పసుపు పచ్చనైనటువంటి పట్టు వస్త్రాన్ని ధరించాడు. దాని మీద గణగణ గణగణ మోగేటువంటి కంచీకనాప శోభిత కటి మండలుండు. గణగణ గణగణ చిరుగంటలు మోగుతుంటే ఆయన కొంచెం ఇటు అటు కదులుతుంటే ఆ గంటలన్నీ కూడా గణగణ గణగణ గణమని మన హృదయంలో, మన మనసులో, మన శరీరంలో, మన భావంలో కదులుతూ ఉండేటువంటి వాడు ఆయన. కమ్ర సౌరభ వనమాలికాధరుండు. వనమాలికలు అంటే తులసి దళాలతో, తర్వాత అడవిలో దొరికేటువంటి అద్భుతమైనటువంటి రంగురంగులతో కూడుకున్నటువంటి పువ్వులలో నుంచి వస్తున్నటువంటి సౌరభ వనమాలికాధరుండు హత విమోహుండు. ఆయన్ని చూస్తూ ఉంటే మనలో ఉండేటువంటి సమస్తమైనటువంటి మోహాలన్నీ కూడా ఒక్కసారి భస్మం అయిపోతాయి. ఇక ఆయన్నే చూడాలి, అలాగే ఉండిపోవాలి అనేటువంటి ఒక మానసికమైనటువంటి అవస్థ కలిగేటువంటి వాడు లలిత కాంచన నూపురాలంకృతుండు. ఆయన కొంచెం ఇటు అటు కదులుతూ ఉండేటప్పటికి ఆయన కాళ్ళకు ఉండేటువంటి నూపురాల యొక్క చిన్న చిన్న మణుల యొక్క ఆ గంటల యొక్క ధ్వని కనిపిస్తూ ఉంటే ఒక మహాశక్తి నడిచి వస్తున్నట్టు ఒక రకమైనటువంటి శబ్దం చేత మనసంతా కూడా ఆ శబ్దంతో నిండిపోయేటువంటి నూపురాలంకృతుండు నిరతిశయ సద్గుణుండు దర్శనీయతముడు. మంచి గుణాలు కలిగినటువంటి వాడు, తరువాత దర్శనీయతముడు. అటువంటి వాడినే ఎప్పుడూ కూడా మనసులోనూ, ఫోటోలోనూ, విగ్రహాల్లోనూ కూడా దర్శనీయుడైనటువంటి వాడయ్యా అని చెప్పి ఓ విదుర ధ్రువుడికి మహత్తరమైనటువంటి ఆ మహానుభావుడి యొక్క రూపాన్ని ఆయన చూపించాడయ్యా. చూపించిన తరువాత ఇంకా ఏం చెప్పాడు అంటే, వాడు పిల్లవాడు కాబట్టి యావం భగవతో రూపం సుభద్రం ధ్యాయతో మనః నిర్వృత్యా పరయా తూర్ణం సంపన్నం న నివర్తతే. ఓ ధ్రువ, ఏం జరుగుతుందో తెలుసా? ఏవం ఈ విధమైనటువంటి సుభద్రం, చాలా మిక్కిలి మంగళకరమైనటువంటి, తేజోవంతమైనటువంటి, ఆనందదాయకమైనటువంటి, దర్శనీయతమైనటువంటి ఆ మహత్తరమైనటువంటి శంఖచక్ర గదా పద్మహస్తుడైనటువంటి మేఘశ్యాముడైనటువంటి ఆ శ్రీమన్నారాయణ మిక్కిలి సుభద్రం మంగళకరమైనటువంటి వాడు. భగవతః రూపం ధ్యాయతః, అటువంటి రూపాన్ని ధ్యానం చేస్తూ ఉండేటువంటి వాళ్ళ యొక్క మనస్సు ఏమవుతుందంటే తూర్ణం పరయా సర్వత్ నిర్వృత్యా సంపన్నం న నివర్తతే. మనః అప్పుడు ఈ చూసేటువంటి సాధకులు, భక్తులు, మానవుల యొక్క మనస్సు తూర్ణం చాలా వెంటనే, చాలా ఇమ్మీడియట్గా పరయా సర్వోత్కృష్టమైనటువంటి నిర్వృత్యా ఆనందంతో నిండిపోతుంది. ఇంకా ఏ విధమైనటువంటి పని కూడా చెయ్యాలి అనిపించనటువంటి ఆనంద తరంగాల చేత, పులకరించల చేత కళ్ళమటి నీళ్ళు వచ్చేసేసి హృదయం అంతా చెలించిపోతూ స్వామి 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 అని నోట్లో నుంచి మాట రాకుండా ఉండేటువంటి ఆనందంతో సంపన్నం
నా నివర్తతే. ఇంకా అలాగ చూస్తూ ఉండిపోయి ఇంకా మళ్ళీ మనకి వెనక్కి రావాలి అనిపించనటువంటి విధంగా ఉంటుంది. ధ్రువ, మహత్తరమైనటువంటి రూపాన్ని చూసావు కదా. చూశాను స్వామి అన్న తర్వాత ఇంకా ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను రా. ఎదురుగా రూపం కనిపిస్తోంది, నువ్వు చూస్తున్నావు, ఆనందంతో నిండిపోయావు. అది మంగళకరమైనటువంటి ఆ ప్రభలన్నీ కూడా నీ శరీరాన్ని ముంచేస్తూ ఉన్నాయి కదా. ముంచేస్తూ ఉంటే అక్కడితోనే ఆగిపోవాలా అంటావేమో. కాదమ్మా, ఇంకా కొన్ని పనులు చెయ్యాలి, చెప్తాను విను అని చెప్పి విదుర చిన్నపిల్లవాడైనటువంటి ధ్రువుడికి ఎంతో ప్రేమతో నారద మహర్షి ఈ విధంగా చెప్పాడు. జప్యశ్చ పరమో గుహ్య శ్రూయతాం మే నృపాత్మజ యం సప్తరాత్రం ప్రపఠన్ పుమాన్ పశ్యతి ఖేచరోన్. నృపాత్మజ, ఓ రాజకుమార, మే నా మాట శ్రూయతాం వినబడుగాక, నా మాట విను. నువ్వు ఏం చేయాలో తెలిసిన పరమ సర్వోత్కృష్టమైనటువంటి గుహ్య, చాలా గుహ్యమైనటువంటి రహస్యమైనటువంటి మంత్రాన్ని జపించాలి నువ్వు. ఆ మంత్రాన్ని ఏమిటో నేను ఉపదేశిస్తాను నీకు. అలాగా పుమాన్ మానవుడు ఏం చేయాలంటే నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రమును సప్తరాత్రం 7 రోజుల పాటు ప్రపఠన్ జపించినటువంటి వాడైతే అప్పుడు ఏం జరుగుతుందో తెలుసునా? ఏం జరుగుతుంది? ఎదురుగానికి ఆయన కనిపించేశాడు కదా. ఈ మంత్రాన్ని, నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని కానీ నువ్వు జపించినట్లయితే ఏం జరుగుతుందో తెలిసినా? సప్తరాత్రం ప్రపఠం 7 రోజులు జపిస్తే ఖేచరాం, ఖే అంటే ఆకాశంలో చరించేటువంటి సిద్ధులను పశ్యతి, చూస్తావు నువ్వు అన్నాడండి. అంటే భాగవతం మనకు అందిస్తూ ఉండేటువంటి మహత్తరమైనటువంటి ఒక కొత్త విశేషం ఏమిటి అంటే, నారదుడు ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని 7 రోజుల పాటు ఈ మహత్తరమైనటువంటి ఇందాక వర్ణించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క సాకార స్వరూపాన్ని అలాగ మనసులో పెట్టుకుని ఇప్పుడు నారదుడు చెప్పబోయేటువంటి ఆ మంత్రాన్ని కానీ జపించినట్లయితే ఖేచరాన్, ఆకాశంలో చరించేటువంటి అంటే సమస్తమైనటువంటి అంతరిక్షాలలోనూ చరించేటువంటి ఆ సిద్ధుల యొక్క దర్శనం కలుగుతుందట. సిద్ధుల యొక్క దర్శనం, సిద్ధ పురుషుల యొక్క దర్శనం కలిగింది అంటే ఇంకా మానవ జన్మకి అంతకు మించినటువంటి ఫలం లేదు. ఆ సిద్ధుల్ని ఎవరు పంపిస్తారు అంటే సాక్షాత్తు పరమాత్మ, ఇందాక చూసినటువంటి పరమాత్మ యొక్క శరీరంలోనే సిద్ధలోకాలు ఉంటాయి కాబట్టి ఆయన యొక్క ఆ కాంతులే రూపుగట్టినటువంటి సిద్ధులందరూ కూడా మన కళ్ళ ముందు అద్భుతమైనటువంటి దర్శనం ఇస్తారు రా అబ్బాయి అని చెప్పి నారదుడు చెప్పినటువంటి ఆ మంత్రాన్ని నమస్కారంగా శ్రద్ధగా ఈ రూపాన్ని తలుచుకుంటూ మనం కూడా దాని యొక్క ఆ పారాయణ మాత్రం చేద్దాం. అదే ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. మంత్రేణానేన దేవస్య కుర్యాద్ద్రవ్యమయీం బుధః సపర్యాం వివధైర్ద్రవ్యై దశకాల విభాగవిత్ అని చెప్పి నారదుడు ఆ మంత్రాన్ని ధ్రువుడికి ఉపదేశం చేసి ఇప్పుడు ధ్రువుడి హృదయంలో సాకార రూపంతో ఉండేటువంటి ఆ మంగళ స్వరూపమైనటువంటి శ్రీహరి హృదయంలో నిలబడ్డాడు. ఎదురుగా మహాత్ముడైనటువంటి నారద మహర్షి ఆ ధ్రువుడు పిల్లవాడు తల మీద చెయ్యి వేసి ఈ ద్వాదశాస్త్రి మంత్రాన్ని ఎప్పుడైతే ఆయన ఉపదేశించాడో, ఉపదేశించిన తర్వాత ఆ మంత్రం యొక్క జపంలో ఆయన ధ్రువుడు నిలబడిపోయినప్పుడు అప్పుడు కొంచెం ధ్రువుడిని కొంచెం ఇటు అటు కదిపి ఏం చేశాడంటే ఓంకారం భగవానుని శబ్దాత్మకు ప్రతీక మాత్రమే కాక ఇప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రంలో ముందు ఓం అనేటువంటి అక్షరం ఉంది కదా, ఆ అక్షరం ఏం చేస్తుంది అంటే ఇది శబ్దరూపమైనటువంటి పరమాత్మ యొక్క రూపం. ఓం
అంటే పరమాత్మ యొక్క ఓం అనేటువంటి నాదరూపాత్మకమైనటువంటి ఆ పరమాత్మ యొక్క రూపం ఓంకారంగా ఉంటుందయ్యా. అది దేశకాల విభాగవత్. దేశకాల విభాగవత్, దేశం అంటే ఏమిటి, కాలం అంటే ఏమిటి అంటే స్పేస్ అండ్ టైం అన్న సంగతి తెలిసినటువంటి బోధ, వివేకి అయినటువంటి వాడు, కొంచెం దాని సంగతి తెలిసినటువంటి వాడు అనేనా. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మంత్రం చేత ఈ మంత్రాన్ని వీడిలాగా నిరంతరము కూడా జపించుకుంటూ దేవస్య ఎదురుగా ఉండేటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క రూపం ఉందిగా, అదే ఒక విగ్రహము, ఒక మట్టి బొమ్మ, లేకపోతే ఒక పటమో పెట్టుకున్నాం అనుకోండి. ఈ మంత్రాన్ని మనం చేస్తూ ఏం చెయ్యాలి అనేటువంటి నారదుడు చెప్తూ ఈ మంత్రాన్ని జపిస్తూ బుధ వివేకి అయినటువంటి వాడు అనేనా ఈ మంత్రం చేత దేవస్య ఎదురుగా ఉండేటువంటి శ్రీహరికి వివిధై ద్రవ్యమయీం సపర్యాం కుర్యాత్. అప్పుడు ఆ ఎదురుగా ఉండేటువంటి ఆ విగ్రహానికో, లేకపోతే ఆ బొమ్మకో, లేకపోతే ఆ పటానికో మనసులో నిలబడినటువంటి ఆ శ్రీహరిని ఆ విధంగా ధ్యానం చేస్తూ ఏం చేయాలంటే వివిధై అనేక రకాలైనటువంటి ద్రవ్యాలతో ద్రవ్యమయీం, అందులో ద్రవ్యంలో చాలా ప్రధానమైనటువంటి పదార్థాలు కొన్ని ఉంటాయి. వాటి చేత సపర్యాం కుర్యాత్, పూజ చేస్తూ ఉండాలయ్యా, శ్రీహరిని పూజిస్తూ ఉండాలి. అంటే ఏమిటన్నమాట, ఏ దేశాలలో ఏ కాలంలో ఎట్టి ద్రవ్యాలు దొరుకుతూ ఉంటాయో ఆ దొరికేటువంటి ద్రవ్యాలతోనూ ఆ దొరికేటువంటి ప్రధానమైనటువంటి ద్రవ్యాలతో చేస్తూ ఉండాలి. అవి ఏమిటో ఇప్పుడు ఈయన అడవిలో ఉన్నాడు కాబట్టి అడవిలో ఉండేటువంటి ద్రవ్యాలతో నువ్వు పూజ చేయరా అబ్బాయి అని చెప్పాడు. ఇదే మనకి పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ మనలాంటి వాళ్ళకి కానీ ఏం చేయాలంటే ఎక్కడ మనకు దొరికేటువంటి పదార్థాలతో ఆ భగవంతుణ్ణి పూజ చేయాలి. అంతేగాని స్పెసిఫిక్గా ఇది మాత్రమే చెయ్యాలి అనేటువంటి విషయం చెప్పలేదండి భాగవతం. దేశకాల విభాగవత్ బోధ ద్రవ్యై ద్రవ్యమయీం సపర్యాం కుర్యాత్ అని చెప్పింది. అంటే ఏమిటి, ఆ దేశంలో ఆ కాలంలో మా ఎండాకాలంలో మనకి పువ్వులు దొరకకపోవచ్చు, శ్రావణ మాసంలో దొరకవచ్చు, కార్తీక మాసంలో దొరకకపోవచ్చు. దొరికేటువంటి కొన్ని పువ్వులు మాత్రమే దొరుకుతూ ఉంటాయి, కొన్ని ఫలాలు మాత్రమే దొరుకుతూ ఉంటాయి, కొన్ని రకాలైనటువంటి పదార్థాలు మాత్రమే దొరుకుతూ ఉంటాయి. అందువల్ల దేశకాల విభాగవత్ సపర్యాం కుర్యాత్, దేశకాలాల్లో దొరికేటువంటి ద్రవ్యాలు ద్రవ్య ప్రధానమైనటువంటి వాటితో పూజ చేయాలరా అబ్బాయి అని చెప్పేటప్పటికి ధ్రువుడికి, స్వామి ఇప్పుడు నేను అడవిలో ఉన్నాను కదా, నాకేం దొరుకుతాయని అనుకుంటావేమో, పర్లేదు నేను చెప్తాను ఏం చేయాలో అని చెప్పి ఎంతో ముద్దుగా, ఎందుకంటే శ్రీహరే నాకు కావాలి, శ్రీహరియే నన్ను అత్యుత్తమమైనటువంటి స్థానంలో నిలబెట్టాలి, మా అమ్మ చెప్పింది, మా ఆ తల్లి కూడా చెప్పింది, స్వామి నువ్వు కూడా చెప్పావు, కాబట్టి అటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అన్నట్టుగా నువ్వు ఆచార్యుడు అయ్యా, కాబట్టి నువ్వు చెప్పినటువంటిది నేను చేస్తాను అని నిశ్చయం చేసుకున్నందుకు పిల్లవాడు కాబట్టి ఆయన ఈ విధంగా 55వ శ్లోకంలో డైరెక్షన్స్ ఇచ్చాడు ఏం చేయాలో అనేటువంటిది. సలిలై శుచిభిర్మాల్యైర్వన్యైర్మూలఫలాదిభిః శస్తాంకురాంశుకైశ్చ అచ్చే తులస్యా ప్రియయా ప్రభుం. రబ్బాయ్ శుచిభి స్వచ్ఛములు పవిత్రములైనటువంటి సలిలై నీళ్లతో, మొట్టమొదట నీళ్లతో, తర్వాత మాల్యై మాలలతో, పుష్పాలతో ఉండేటువంటి మాలలతో, వన్యై నీవు వనంలో ఉన్నావుగా, ఇప్పుడు మధువనంకి వచ్చావుగా, మధువనంకి వెళ్తావు కదా, అక్కడ ఉంటావు కదా, అక్కడ నీకు దొరికేటువంటి వన్యై మూలఫలాదిభి, ఆ వనంలో నీకు ఏమిటంటే కందమూలాలు, తర్వాత రాలినటువంటి పళ్ళు, లేకపోతే ఏవో కొన్ని రకాలైనటువంటి పదార్థాలు నీకు దొరుకుతూ ఉంటాయి కదా, వాటితో శస్త అంకుర అంశుకై
శాస్త్ర విహితములైనటువంటి ప్రశస్తాలైనటువంటి గడ్డి పరకలతో ఆకులతోనూ కూడా పూజ చేయాలిరా అబ్బాయి. అంటే ఏమిటనమాట, నీకు అటు పళ్ళు దొరుకుతాయి, కందమూలాలు దొరుకుతాయి, రకరకాలైనటువంటి పవిత్రమైనటువంటి శుద్ధమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి మంగళకరమైనటువంటి అంకురాలు దొరుకుతూ ఉంటాయి. అంటే శస్త అంకుర అంశుకై, శస్త అంటే ఇక్కడ శాస్త్ర విహితమునైన అని ఒక అర్థం ఉంది. శాస్త్రంలో ఏవైతే చెప్పబడ్డాయో అటువంటి అంకురాలతో, అటువంటి ఏదో గడ్డి పరకలను లేకపోతే చిన్న చిన్న మొలకలను వీటిలతో ఆకులతో ప్రియాయ రే అబ్బాయి, ఆ శ్రీహరికి చాలా ప్రియమైనటువంటి ఆకు ఒకటి ఉందిరా అబ్బాయి. అదేమిటంటే తులసి దళాలు. ఎందుకంటే ఆ తులసి అనేటప్పటికీ ఆయన మనసంతా కరిగిపోతుంటుంది. కాబట్టి తులస్యా ప్రభుం అర్చేతే, మర్చిపోకే ఆ తులసి దళాలు కూడా తీసుకొచ్చి ఆయన పాదాల మీద పెట్టు. వీలైతే దాన్ని ఏదైనా ఓ దండ కింద కట్టగలిగితే దాన్ని కట్టి ఆ మెడలో వేయరా అబ్బాయి అని చెప్పాడయ్యా విదురా అని చెప్పి, ఆ అడవిలో దొరికేటువంటి కందమూలాలు, అక్కడ దొరికేటువంటి ఆకులు అలములు, అక్కడ ఇవన్నీ అక్కడ దొరికేటువంటి ఏమిటంటే శుచిభిహి సలిలైహి, మంచి నీళ్లతో శుభ్రంగా ఉండేటువంటి మలినం లేనటువంటి పరిశుభ్రమైనటువంటి నీళ్లతో మొట్టమొదట శుభ్రంగా విగ్రహానికి ఏ పురుష సూక్తం చదువుతూనో అభిషేకం చేసేసి దాన్ని శుభ్రంగా తుడి చేసేసుకుని ఆ తర్వాత పుష్పమాలికలు వేసి రకరకాలైనటువంటి ఆ కందమూల ఫలాలు అవన్నీ దొరుకుతాయి కదా, అవన్నీ అక్కడ పెట్టుకుని నైవేద్యం చేస్తూ ఇదంతా ఏం చేయాలంటే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ తులసిమాలపై ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ పువ్వులు వేస్తూ ఉండు. ఈ విధంగా మంత్రాన్ని సప్తరాత్రాన్ని 7 రోజుల పాటు నువ్వు జపిస్తూ ఉంటే అప్పుడు నీకు బలం ఇవ్వడానికి, నిన్ను కాపాడడానికి, నీ ఎన్విరాన్మెంట్ని వెలుగులతో నింపడానికి సిద్ధ పురుషులు వస్తారు. అంటే అన్నీ సిద్ధింపజేసేటువంటి పరమాత్మ యొక్క లక్షణాన్ని కలిగినటువంటి సిద్ధులు వస్తారు రా అబ్బాయి. అలాగా ప్రభుం శ్రీ హర్చేతు, ప్రియమైనటువంటి ప్రియయా తులస్యా, తులసిని మాత్రం మర్చిపోకే అబ్బా, ఎవరు దొరకలేదని మాత్రం వచ్చాకు, తులసినితో నువ్వు పూజించాలి అని చెప్పిన తర్వాత ఇంకా ఏం చేశాడు స్వామి, ఎలా పూజించాలి, ఏం చేయాలి అంటే, అవును రోయ్ నేను చెప్పడం మర్చిపోయాను. ఆ పూజించేటువంటి దానికి నువ్వేం చేయాలంటే లబ్ధ్వా ద్రవ్యమయీం అర్చాం చిత్యం వాదిషు చర్చయేత్ అభృతాత్మా మునిశాంతో యత వాంగ్మితవన్యభుక్. ద్రవ్యంతో చేసినటువంటి అర్చాం విగ్రహాన్ని లబ్ధ్వా సంపాదించు. ఒక మట్టితో విగ్రహం చేసుకో, లేకపోతే అక్కడ రాతితో ఏదైనా ఉందనుకో, రాతిని శుభ్రంగా నీట్గా దాన్ని ఒక రాతి బొమ్మ కింద చేసుకో. తర్వాత ఏదైనా ద్రవ్యం, ఇప్పుడు మనలాంటి వాళ్ళకైతే ఏదో పేపర్తో చేసినటువంటి ఆ బొమ్మను ఆదిషు వాటిలతో నీవు మొట్టమొదటి వాటిలతో నువ్వు చెయ్యి అని చెప్పిన తరువాత